కడప జిల్లా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల సౌకర్యార్థం కొత్త ఎక్స్రే మిషన్ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ చిన్న సమర్థుడని భావించే చిన్నాకు పదవి ఇచ్చినట్లుగా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఆసుపత్రి మెయింటెనెన్స్ తనకు బాగా నచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ యాప్రాల చిన్న డాక్టర్లపై ప్రశంసల జల్లు కురిపించారు. డిఎంఎఫ్ ఫండ్ కింద ఆర్ఓ ప్లాంట్, జనరేటర్, ఆక్సిజన్ సెంటర్, దళిత మౌలిక వసతులు కూడా కల్పించనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ గవర్నమెంట్ ఆసుపత్రి మాది లేదు. ప్రైవేట్ ఆసుపత్రులు ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారో ఆ రకంగా ట్రీట్మెంట్, మంచి స్టాఫ్ ఉంది, కానీ మంచి డాక్టర్స్ బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ సందర్భంగా ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని వస్తువులు తక్కువ వచ్చినాయని చెప్పారు. ఆ రోజు ఇక్కడికి ఒక 20 లక్షల రూపాయలు డిఎంఎఫ్ గ్రాంట్లో అప్పులు చేపిస్తానని చెప్పాను. దాని ప్రకారంగా అప్పులు వచ్చిన తర్వాత ఈరోజు ఎక్స్రే మిషన్ కొత్తగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదే రకంగా ఒక 8 కంప్యూటర్సు, అదే రకంగా 2 ప్రింటర్సు, ఇవన్నీ ఈరోజు అకామిడేట్ చేశాం. ఇంకా దీనికి కావాల్సింది ఎక్స్రే మిషన్కి ఒక ప్రింటర్ కావాలి, అదే రకంగా ఆక్సిజన్ సెంటర్ లైన్ ఒకటి కావాలంటున్నారు, అదే రకంగా జనరేటరు, ఒక వాటర్ ప్లాంట్, ఇవన్నీ కానీ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి వారికి అందరికీ అనుకూలంగా ఉంటాయని చెప్పి అవి కూడా తొందరలో స్టార్ట్ చేస్తాము. 20 లక్షల రూపాయలు ఉంది కాబట్టి ఆ ఫండ్లోనే ఇవన్నీ అకామిడేట్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి రోగులకు అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. దీనికి ముఖ్యంగా మన చైర్మన్ మన చిన్నాను అకామిడేట్ చేసిన చిన్న బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి ఈరోజు తిరుగుతాడు. ఇప్పుడే చైర్స్ కూడా అకామిడేట్ చేయించారు. అంటే రోగులు మనం కూడా దీన్ని మన సొంతంగా ఇన్వాల్వ్ కావాలా, ఎందుకంటే